ప్రియులకు శుభవార్త. జీసస్ వే అపోస్తలిక్ చర్చ్ వారు నిర్వహించు క్రీస్తు ఆత్మీయుల సమ్మేళన కూడిక మార్చి 20వ తేదీ 2024 ఉదయం 9:30 గంటలకు. అడ్రస్ సీతారామపురం, దమ్మపేట రోడ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈ కూడికలో ప్రసంగించుటకు అభిషిక్తులు, దేవుని చేత దేశ విదేశాల్లో బహుబలముగా వాడబడుతున్న ఇమానియల్ ప్రేయర్ హోమ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రెవరెండ్ పాస్టర్ డి రమేషయ్య గారు ప్రసంగించెదరు. కొత్తగూడెం పాల్వంచ ప్రాంత ప్రజలు పాల్గొని దేవుని దీవెనలు పొందగలరు. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ జాన్సన్ గారు. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా దేవ, మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఆశీర్వాదకరమగు నామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు, చాలిన దేవుడవు, ఉన్నతుడవు, మహోన్నతుడవు, సర్వాధికారం కలిగిన దేవుడవు తండ్రి. మరి ఒక మారు ఇమ్మానుయేల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా మాతో మీరు మాట్లాడనైనందుకు మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభువా, ప్రతి బిడలను కనికరించునైన. కష్టములో, నష్టములో, దుఃఖములో, వేదనలో, బాధలో, బలహీనతలో, నిందలో, శోధనలో, అవమానముల చేత పట్టబడి శాంతి సమాధానము నిమ్మలము నెమ్మది లేక నా ప్రభు నాకు మేలు చేస్తానని ఎదురు చూస్తున్న నీ బిడ్డల జీవితంలో ఈరోజు వాక్యం ద్వారా మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోవాలని ప్రార్థిస్తున్నాం. నిదాసుడునైన నన్ను నీ సిలువ చాట మరుగుపరచండి తండ్రి. మాకు కావలసిన వర్తమానం చేత మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామం అడిగి పొందినాము తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మిమ్మల్ని అందరినీ ఇమ్మానుయేల్ స్వరముడి ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న బిడ్డలు, మరి సహోదరులు జకర్య గారు, ఆయన భార్య ఎలిజబెత్, ఆయన కుమారుడు విజయ్, అదే రీతిలో ఆయన పెద్ద కుమారుడు శాంసన్ను బట్టి మేము దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాం. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి ఆ బిడ్డలు స్పాన్సర్ చేశారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని మిక్కటముగా ఆశీర్వదించునుగాక. ఇంతమంది వాక్యాన్ని వీక్షించుటకు సహకరించిన సహోదరుడు జకర్య గారి కుటుంబాన్ని దేవుడు నిండారులుగా ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మనము ప్రతి బుధవారము, ప్రతి శుక్రవారము ఇమ్మానుయేల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని వినుచుంటున్నాం. మరి యొక్క సంతోషకరమైనటువంటి మాట ఏంటంటే, మరి ఇమ్మానుయేల్ స్వరం అనేది యూట్యూబ్ ఛానల్ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రియులారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈ యొక్క ఆధ్యాత్మికమైన వర్తమానాలు విని మీరు బలం పొందాలని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేకులకు షేర్ చేయండి. దేవుని యొక్క మాటలను వారు కూడా వినడానికి మీరు వీలును కలిగించండి. నిశ్చయంగా ఈ వర్తమానంలో వినుచున్న అనేకులను దేవుడు నిండారులుగా ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, 142వ కీర్తన మొదటి నుండి మనము జ్ఞాపకం చేసినప్పుడు అక్కడ కొన్ని శ్రేష్టమైన సంగతులు రాయబడ్డాయి. వాటిని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బ్రతిమాలు కొనుచున్నాను. బహు వినయంతో ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచు ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, చదవబడినటువంటి 2 వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయమందు ఉంచినటువంటి మాట 2వ వచనం చూడండి. బహు వినయముతో ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచు ఉన్నాను. అంటే తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో దేవునికి మొరపెడుతున్నాడు అంటండి. ఇంకొక మాట అంటున్నాడు, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచు ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇమ్మానుయేల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనులారా, దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా, విశ్వాస జీవితంలో మనం కొనసాగింపబడుతున్నప్పటికీ, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం సాగుతున్నప్పటికీ కష్టాలు, బాధలు, శోధనలు, నిందలు లేదా అవమానాలు
మనం ఎదుర్కొన్నటువంటి అనేకమైనటువంటి మార్గముల గుండా మనం వెళ్ళవలసి వస్తుంది. కొన్నిసార్లు శ్రమలు దేవుని బిడ్డలకు అతీతమైనవేమీ కాదు. కష్టము, నష్టము, దుఃఖము, వేదన, శోధన అనేది దేవుని బిడ్డలకు అతీతమైనవేమీ కాదు. ఈ లోకములో మనం ఉన్నాము గనుక, ఈ లోకములో మనం కొనసాగుతున్నాము గనుక, ఈ లోకములో మనం జీవించుచున్నాము గనుక మన జీవితం మీద కూడా అనేకమైనటువంటి విధమైనటువంటి మార్గాల గుండా మనం వెళ్ళవలసి వస్తుంది గనుక వీటన్నిటిని మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. మనమే కాదు, ప్రారంభపు మన భక్తులు మొదలుకొని నేటి వరకు కూడా అనేకులు కూడా ఈ కష్టాల మార్గంలో ప్రయాణం చేసిన వాళ్ళే, ఈ నష్టాల మార్గంలో ప్రయాణం చేసిన వారే, బాధలు వారి జీవితంలో అనుభవించిన వారే. అయితే వారందరి జీవితానికి మేలు కలగడానికి కారణం ఏంటంటే వాళ్ళు దేవుని సన్నిధిని ఆశ్రయించగలిగినారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. భక్తుడు అంటున్నాడు, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. ఈ లోకంలో చూడండి, ఏదైనా బాధ కలిగినప్పుడు లోకానికి చెప్పడానికి లేదా న్యాయము కావలసి వచ్చినప్పుడు ఈ లోకాన్ని ఆశ్రయించేటటువంటి మనస్సును అనేకులు కలిగి ఉంటారు. అయితే దేవుని నమ్మిన మనము మన జీవితంలో బాధలు ఎదురైనప్పుడు లేదా నువ్వు అనుకున్నటువంటి కష్టాలు నీ జీవితంలో తటస్థించినప్పుడు, నీ జీవితము వ్యతిరేకమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, నీ ఆలోచనకు, నీ ఊహకు, నీ మనస్సుకే అందనటువంటి శ్రమలలో నీవు నడిపింపబడుతున్నప్పుడు నేను ఏమి చేయాలి? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు 142వ కీర్తన భక్తుడైన దావీదు చేత రాయించి ఉంచాడంటే మన అనుభవము కూడా భక్తుని వలె మారుట కొరకు దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనకు బాధ కలిగినప్పుడు మనం కృంగిపోకూడదు, మనకు బాధ కలిగినప్పుడు దిగులు పడకూడదు, మనకు బాధ కలిగినప్పుడు విచారించకూడదు. నేను దేవునికి ఇంత నమ్మకంగా ఉన్నాను, నాకే ఎందుకు ఇన్ని కష్టాలని చెప్పకూడదు. నేను దేవుని సన్నిధిలో ఇంత యథార్థంగా ఉన్నాను, నాకే ఎందుకు ఇన్ని బాధలని చెప్పకూడదు. లోకములో అందరూ చాలా బాగున్నారు కదా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని కృంగిపోకూడదు. ఒక మారు కాదు, 2 మార్లు కాదు, సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఇన్ని సంవత్సరాలైనా నా జీవితంలో నుండి ఈ కష్టాలు పోతలేవు ఎందుకు అని నిన్ను నీవు నిందించుకోకూడదు. కానీ అలనాడు మన పితరుడైన దావీదు చేసినట్లు బాధ కలిగినప్పుడు మనం ఆయన సన్నిధిలో కూర్చొని ఆయనకు తెలియచెప్పగలిగిన వారమైతే మన జీవితంలో ఊహకందని గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎన్నో ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది దేవుని సన్నిధిలో. ఎన్నో ఆశీర్వాదాలు అనుభవించగలుగుతాం దేవుని సన్నిధిలో. నీ జీవితంలో పోరాడుతున్న ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని చూడగలుగుతాం. నేను మాటి మాటికి చదువుకునే కీర్తన 73వ కీర్తన. ఈ కీర్తనను ఆసాపు రచించాడు అని రాయబడింది. ప్రియులారా, ఈ 73వ కీర్తన ప్రతి భక్తుడు ఇలాంటి పరిస్థితిని తప్పక ఎదుర్కొంటాడు. ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాట 73వ కీర్తన 13వ వచనంలో మనం చూడగలుగుతాం. నా హృదయమును నేను శుద్ధి చేసుకొనియుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడనైయుట వ్యర్థమే, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. నీతిగా, భక్తిగా, యథార్థంగా, మంచిగా, చెడుకు దూరంగా, మంచికి దగ్గరగా, భక్తిహీనతకు దూరంగా భక్తిలో నిలిచిన వాడనై నేనున్నాను. ఆయనను దినమంతా నాకు బాధ కలుగుచున్నది. అంతే కదండి, మనం మంచిగా ఉన్నప్పుడు కష్టం కలిగి, చెడ్డగా ఉన్న వాళ్ళు మన ముందు బాగుంటే మన మనస్సాక్షి ఒప్పదు. ఆసాపు కూడా తన జీవితంలో ఇదే మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు ప్రియులారా? దినమెల్లా నాకు శిక్ష కలుగుచున్నది, బాధ కలుగుచున్నది. నేను శుద్ధి చేసుకుని నా హృదయం వ్యర్థమైపోయింది అనుకొనుచున్నాను. యథార్థంగా జీవించుట వ్యర్థమైంది అనుకుంటున్నాను, నీతిగా బ్రతుకుట వ్యర్థమైంది అనుకుంటున్నాను. నా చేతులు కడుగుకొని నేను నిర్మలుడనైయుట వ్యర్థము అనుకొనుచున్నాను, ఎందుకంటే నా నీతికి తగిన ఫలము నాకు రావడం లేదు అంటున్నాడు. ఆయన సన్నిధిలో తన బాధను వ్యక్తీకరిస్తున్నాడు. ఏమయ్యా చెప్పు అని దేవుడు అడిగితే ఏం చెప్పాలి ప్రభువా? భక్తిహీనుల క్షేమము నాకు కంటబడుతుంది. భక్తిహీనులు వారు కదా శ్రమలు పడాల్సింది, నీతిమంతునికి ఆశీర్వాదం కదా. ఇదేంటి మరి, భక్తిహీనులు బాగున్నారేంటి, చెడ్డవాళ్ళు బాగున్నారేంటి ప్రభువా? మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు, ఇతరుల కలుగు ఇబ్బందులు వారికి పుట్టడం లేదు, గర్వమును వారు ధరించుకొని ఉన్నారు, గర్వముగా మాట్లాడుతున్నారు, వాళ్ళు
క్రోవు చేత వారి కనులు మెరకలై ఉన్నవి, వారి హృదయ ఆలోచనలు బయటికి వచ్చుచున్నవి. ఎగతాళి చేయించు బలత్కారము చేత జరుగు కీడును గురించి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు. ఆకాశము తట్టు వారు ముఖమెత్తుదురు, వారి నాలుక భూ సంచారము చేయును. వారి జనము వారి పక్షమును చేరును, వారు జలప్రాణములు సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందురు. ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, వీరెల్లప్పుడు నిశ్చింత గలవారై ధన సమృద్ధి చేసుకొనుచున్నారు. నాయన వాళ్ళు భక్తిహీనులైండి వారికి ఇన్ని మేలు కలుగుతుంటే నీతిగా బ్రతుకుతున్న నాకు చాలా బాధగా ఉంది. నేను కూడా వారిలాగా ఉండింటే నాకు ఈ కష్టం ఉండేది కాదేమో. వాళ్ళు మంచిగా ఆహారమును తినుతూ ఉన్నారు, పుష్టిగా ఉన్నారు, మరణములో యాతనలు లేవు. దేవుడు ఎక్కడున్నాడు రా, దేవుడు చూస్తున్నాడా అని నిన్ను ఎగతాళి చేయుచున్నారు, గర్వముగా మాట్లాడుచున్నారు. వారు ధన సమృద్ధి చేసుకునుతూ నిశ్చింత గలవారై ఉన్నారు ప్రభువా అని దేవుని సన్నిధిలో తన బాధల్లా చెప్పుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, 23వ వచనం, ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనే ఉన్నాను. నీతిగా బ్రతికితే మనకుండే గొప్ప ధైర్యం ఏంటో తెలుసా అండి? దేవుడు ఎల్లప్పుడూ మనతో కూడా ఉంటాడు. నీవు దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నావు, దేవుని సన్నిధిని గౌరవిస్తున్నావు, దేవునికి మహిమ తీసుకొని వస్తున్నావు కాబట్టి దేవుని సన్నిధి ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది. వాక్యం అదే సెలవిస్తుందండి. ఇదిగో నా సన్నిధి నీతోనే ఉంది ఎల్లప్పుడూ, నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మన బాధను కష్టాన్ని దేవునికి తెలియజెప్పినప్పుడు దేవుని సముఖంలో నుండి ఆశ్చర్యకరమైన జవాబును మనం పొందుకుంటాం. ఆసాపు అదే పొందుకున్నాడు. ఇంతవరకు మనం చదివినటువంటి కీర్తన భాగంలో ప్రియులారా 142వ కీర్తనలో అంటాడు, నా బాధనంతా ఆయన సన్నిధిలో తెలియజెప్పుకొనొచ్చు ఉన్నాను. నీతిమంతుడు దేవుని దగ్గరే కూర్చుంటాడు, దేవునితో మాట్లాడతాడు, దేవునికి తనకున్నటువంటి వేదనను, బాధను, కష్టాన్ని అంతయు తెలియచెప్పుకుంటాడు. అప్పుడు భక్తుడు దేవునితో, దేవుడు భక్తునితో మాట్లాడతాడు. దేవుడు కూడా వీళ్ళతో అదే మాట్లాడుచున్నాడు. నా కుమారుడా, నీ చెయ్యి పట్టుకున్నా నేను, నీ చెయ్యి విడిచిపెట్టను నేను. మహిమలో నా రాజ్యములో నువ్వు వచ్చేంత వరకు నేను నీతోనే సదాకాలము ఉన్నాను. ఈరోజు ఇమ్మానుయేలు స్వరమనడి ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎవరితో సమయాన్ని ఎక్కువగా గడపడానికి ఇష్టపడుతున్నావు? నీ బాధల వైపు, నీ కష్టాల వైపు చూచి దేవుని సన్నిధికి దూరం అయిపోవట మనం నేర్చుకోకూడదు. కానీ దేవుని సన్నిధిలో మన బాధనంతా చెప్పుకోవాలి. ఆయన అంటున్నాడు, నా బాధంతా దేవుని సన్నిధిలో చెప్పుకొనొచ్చు ఉన్నాను. నాలో నా ప్రాణం కృంగిపోయినప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవలసిన త్రోవల చాటుగా పగవారు ఉరునొడ్డుచున్నారు. నా కుడి ప్రక్కన నిదానించి చూడుము. నన్నెరిగిన వాడు ఒకడును నాకు లేకపోయెను, ఆశ్రయమేదియు నాకు దొరకలేదు. నా యెడల జాలిపడు వాడొక్కడును లేడు. ఆయనను నేను యెహోవా కొరకే కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నాను. నా దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఎంత వేదన అండి! నా అనేవారెవరు లేరంట, ఆశ్రయమేది దొరకట్లేదంట, జాలిపడివాడు ఒకడునూ లేడంట. ఇన్ని పరిస్థితుల మధ్యలో కూడా దేవునికే ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని వినుచున్న నీవు నేను, కష్టమైనా, నష్టమైనా, దుఃఖమైనా, శోధనైనా, వేదనైనా, ఏదైనా సరే నువ్వు దేవునితో చెప్పిన నాడు, దేవుని సన్నిధిలో నువ్వు తెలియజేసి దేవుని యొక్క వాక్య ప్రకారము నీతిగా బ్రతికిన నాడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. భక్తుడు ఏమంటున్నాడు, నాకు నిలవైన వారంటే నాకు తెలిసిన వాడు ఒక్కడును లేడు ప్రభువా. ఆశ్రయ దుర్గమెవరు నాకు లేరు నాయనా. నా మీద జాలి చూపువాడు నాకు ఎవడు లేడు తండ్రి. నాకు నీవే ఆధారం, నిన్నే నమ్ముకొని ఉన్నాను. ప్రియులారా, ఈ లోకములో ఎప్పుడైతే దేవుని బిడలముగా మనం ఈ మార్గంలో నడుస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని యొక్క మార్గంలో యందు నడుస్తూ మనం జీవితాన్ని కొనసాగిస్తే ఆయన ఎప్పుడునూ మనల్ని విడిచిపెట్టువాడు కాదు. అందుకే చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఆయన మార్గములలో నడుచుకున్నట్లు, ఆయనకు భయపడినట్లు నీ దేవుని యెహోవా ఆజ్ఞలు గైకొనవలెను.
అప్పుడు నీ దేవుని యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. ఎక్కడ నువ్వు బాధపడ్డావో, ఎక్కడ నీ ప్రాణము నీలో కృంగిపోయిందో, ఎక్కడ నిన్ను ఎరిగిన వాడు ఒక్కడు నువ్వు లేక నువ్వు ఒంటరిగా నిలిచిపోయావో, ఆశ్రయమేది దొరకక ఎక్కడ నీవు కృంగిన జీవితంలో ఉన్నావో, నీ ఎడల జాలిపడు వాడెవడు లేక లోకము కొరకు నీవు ప్రియులారా చూడలేక దేవుని కొరకు కనిపెట్టుకొని బ్రతికావో, అదే స్థలములో దేవుని ఏం చేస్తాడంట, ఆయన మార్గాలను అనుసరించి నడుచున్న మనలను మంచి దేశములో ప్రవేశపెట్టును. హల్లెలూయా. అందుకే అంటున్నాడు ప్రియులారా, ఏమంటున్నాడు, ఇదిగో నీ దేవుని యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెడతాడు. నువ్వెప్పుడు భయపడొద్దు. మన దేవుడు మనకు మంచి చేసే దేవుడు, మన దేవుడు మనకు మేలు చేసే దేవుడు. ఆయన ఉపకారి, ఆయన అందరికీ ఉపకారి. ఆయన మనకు మేలు చేస్తాడే కానీ కీడు చేయు దేవుడు కాదు. ఆయనను ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, తృణీకరించే దేవుడు కాదు. నీకు ఎవరు తోడుగా లేరు, నేను కూడా ఉండను అని అనడు మన దేవుడు. నీ మీద జాలి చూపు వాడు ఒకడు లేడు, నేను కూడా జాలి చూపను అనడు మన దేవుడు. నీకెవడు ఆశ్రయం ఇస్తలేడు, నేను నీకు ఆశ్రయము ఇయ్యను అనడు మన దేవుడు. నీ ప్రాణము నీలో కృంగిపోయింది కనుక నేనేం చేస్తాను అని మాట్లాడు మన దేవుడు. నీకు బాధలు ఉన్నాయి కదా అని లోకం వదిలేసినట్లు ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. ఆయనను ఆధారముగా చేసుకొని మనం బ్రతకగలిగితే ఆయన మనల్ని మంచి దేశములో ప్రవేశపెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక మంచి మాట అంటాడు ప్రియులారా, ఏమంటాడో తెలుసా అండి? ఒకసారి 9వ వచనం చూద్దాం. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశం, అంటే నీకు కొరత రానియడు దేవుడు. మంచి దేశంలో ప్రవేశపెట్టిన దేవుడు నిన్ను ఆ దేశంలో నీకు కరువు అనేది లేకుండా చేస్తాడు, సమృద్ధినిస్తాడు. ఇంకొక మంచి మాట అంటున్నాడు ప్రియులారా, ఆ దేశములో నీకు ఏ లోపము ఉండదు, ఏ లోటు కలగజేయడు దేవుడు. అరకొర జీవితాన్ని నీకు ఇవ్వడు. దేవుడు నిన్ను ఉన్నతముగా ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచి దేశంలో ప్రవేశపెడతానంటున్నాడు, నీకు కరువు రాని అని అంటున్నాడు, నీకు ఏ లోపం ఉండదని అంటున్నాడు. ప్రియులారా 10వ వచనం చదివితే, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి నీవు దేవునిని స్తుతిస్తావు. హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేం చెల్లించాలి నాయనా? ఎంత మంచి మాట చూడండి. అందుకే మన జీవితంలో ప్రియులారా ఆయన మార్గములలో నడుచుకోవాలి. శ్రమ కలిగిందని దేవునికి దూరం కాకూడదు, కష్టము కలిగిందని దేవునికి దూరం కాకూడదు, నష్టము కలిగిందని దేవునికి దూరం కాకూడదు. నీ జీవితం లేదో నువ్వు అనుకున్నది నీకు నెరవేర్తలేదని నువ్వు దేవుని సన్నిధిని కోల్పోకూడదు. కానీ దేవునితో ఎప్పుడైతే నువ్వు ఉండగలుగుతావో మంచి దేశంలో, దేవునికి మహిమ కలుగును గాక. నీకు కరువే లేకుండా, ఏ లోపము లేని, అంతేకాదు ప్రియులారా నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవాను స్తుతించున్నట్లుగా మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంట. అందుకే అంటాడు కదా, నీవు కడుపారా తృప్తిగా తిని దేవుని యొక్క వింతైన కార్యములను చూచి దేవుని స్తుతించేటట్లుగా దేవుడు మనల్ని చేస్తాడంట. ఆయన మన కొరకు వింతైన కార్యాలు, నిన్ను నన్ను చూసి ప్రజలు ఆశ్చర్యపోయే కార్యాలు, నిన్ను నన్ను చూసి ప్రభువును స్తుతించే కార్యాలు, లోకానికి మనుషులకు అర్థము కాని కార్యాలు, వింతైన కార్యాలను దేవుడు మన పక్షమున జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన కృప ఎంత గొప్పది, ఆయన దయ ఎంత గొప్పది. నీ బాధను దేవుని సన్నిధిలో చెప్పుకుంటే చాలు, నీ బాధల నుండి నీ దేవుడు నీకు గొప్ప విడుదలను ప్రకటిస్తాడు. చాలామందికి సత్యం తెలియక లోకస్తులకు చెప్పుకుంటూ ఉంటారు. లోకస్తులు ఏం చేస్తారండి, అవసరమైతే ఇంకా 10 మందికి చెప్తారు. మనకున్న వ్యాధినో బాధనో కష్టాన్నో నష్టాన్నో వారేం తగ్గించలేరు. తగ్గించకపోగా మనకు మరింత హృదయానికి భారము కలిగించే కార్యాలు వారు చేస్తారు. భక్తునికి అర్థమైపోయింది, దేవుని సన్నిధిలో తప్ప నా బాధలు ఇంకెక్కడా చెప్పకూడదు. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులకు చెప్పుకుంటే ఎట్లుంటుందో తెలుసా అండి? సార్ రాజు దగ్గర ఒక ఆయన ఉన్నాడంట. అయితే రాజుగారికి జలుబు చేసి తుమ్మొచ్చిందంట. అయితే తుమ్ముతున్నాడు ఆయన. ఆ రాజు దగ్గర ఉన్నటువంటి ఆ మంత్రి గారు ఇంటికి పోయి భార్యకు చెప్పాడంట, రాజుగారు తుమ్ముతున్నాడు అని. అయితే ఆమె విని పక్కింటి ఆమెకు చెప్పిందంట, రాజుగారు తుమ్మింటే ఆ ముక్కులో నుండి
తాటికాయబడిందని చెప్పిందంట. ఆ వార్త రాజ్యం అంతా తెలిసిందంట. ఫస్ట్ వచ్చిన సమాచారం ఒకటైతే చివరికి వెళ్ళే వేళకల్లా ఆ సమాచారం అర్థం పర్థం లేకుండా లోకం అంతే. చాలామంది లోకస్తులకు చెప్పుకోవడానికి చూస్తాడు. నువ్వు ఇంత విషయాన్ని చెప్తే వాళ్ళు ఇంత విషయాన్ని చేసి చూపిస్తారు. నిరాధారమైనది, హేతువుకు కారణము లేని కార్యాలను చేస్తారు. అందుకే మనం ఆశ్రయదుర్గమైన దేవునిని ఆశ్రయించుట మన జీవితానికి ఎంతో గొప్ప ఆశీర్వాదం. ఎప్పుడైతే నువ్వు దేవునికి చెప్పుకోగలుగుతావో నిన్ను మంచి స్థానంలో ఉంచుతాడు ఆయన. నీకు కరువు లేకుండా చేస్తాడు, నీకు లోపము లేకుండా చేస్తాడు, నువ్వు తృప్తి కలిగిన వ్యక్తిలాగా చేస్తాడు. బాధ నొందిన నిన్నే అనేక మంది బాధల నుండి యేసుప్రభు విమోచించగలుగుతాడని సాక్షిగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యాన్ని వినుచున్న మనం ప్రియులారా ఒక్కసారి వాక్యపు వెలుగులో మనం పరీక్షించుకోవాలి. ఇంత గొప్ప దేవుడు మనకు దేవునిగా ఉన్నాడు గనక మనం చేయాల్సిన కార్యం ఏమంటే ఆయన సన్నిధానంలో ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ప్రియులారా 7వ వచనం చూడండి, 142వ కీర్తన 7వ వచనంలో అంటాడు, నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసినట్టు చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడదు. ఎంత ఉన్నతమైన ప్రార్థన అండి. ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నాకు మేలు చేయి, నా కష్టాలన్నింటిని విడిపించు. నన్ను చూచిన అనేక మంది నీతిమంతులు దేవుడు తప్పక మేలు చేస్తాడని సాక్ష్యం ఇవ్వగలుగుతారు, నిన్ను మహిమపరచగలుగుతారు. నన్ను బట్టి నీ నామము మహిమపరచబడుతుంది తండ్రి. హల్లెలూయా. నన్ను ఒక సాక్షిగా వాడుకో. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను నన్ను దర్శిస్తున్నాడు, నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఏ కష్టం వచ్చినా కూడా దేనికి భయపడొద్దు, కృంగిపోవద్దు. మరలా చెబుతున్నాను, దిగులు పడొద్దు, కలవరపడొద్దు. యేసు నామమున ప్రకటిస్తున్నాను, నీ జీవితంలో ఏ బాధ కలిగినా మొరవినే దేవునికి తెలియచెప్పు, సహాయము చేయి దేవునికి తెలియచెప్పు, ఉపకారము చేయి దేవునికి తెలియచెప్పు. నీ చింతలన్నింటి నుండి నిన్ను విడిపించే గొప్ప దేవుడు. అందుకే దైవజనులు దినకరయ్య గారు ఒక మంచి పాట రాశారు కదా, సోలిపోవలదు మనసా సోలిపోవలదు, నిన్ను గని పిలచిన దేవుడు మరచిపోతాడా, సోలిపోవలదు మనసా సోలిపోవలదు. సోలిపోవద్దు, కృంగిపోవద్దు. నిన్ను గని పిలిచిన దేవుడు నిన్ను నన్ను విడిచిపోయే దేవుడు కాదు, మరచిపోయే దేవుడు కాదు. ఆయన మహోపకారం చేసే దేవుడు, నీకు నాకు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలను ఇచ్చే దేవుడు. కాబట్టి ఈరోజు వాక్యాన్ని వినుచున్న దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా, ఒక్కసారి మనం వాక్యపు వెలుగులో మనల్ని మనం ప్రశ్నించుకోవాలా. నీ సమస్యను ఎక్కడ చెప్పి గెలవాలనుకుంటున్నావు? నీ బాధను ఎక్కడ చెప్పుకొని నివారణ పొందాలనుకుంటున్నావు? నీ సమస్యకు ఎవరి దగ్గర పరిష్కారం పొందాలనుకుంటున్నావు? భక్తునికి చూడండి ఎంత గొప్ప మంచి మనసు ఉందో. నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు నాయన, నాకు ఆశ్రయం ఇచ్చేవారు ఎవరు లేరు నాయన, నా మీద జాలిపడువాడొక్కడును లేడు ప్రభువా, నీవే నా ఆధారం అని ప్రార్థన చేశాడు. శ్రేష్టమైన విన్నపాన్ని దేవుని దగ్గర చెప్పాడు. అయ్యా నన్ను తప్పించు నాయనా, నన్ను విడిపించు నాయనా, నాకు మహోపకారం చేయి తండ్రి. నీకు మేలు చేసే దేవుడు ఉన్నాడు, నాకు మేలు చేసే దేవుడు ఉన్నాడు, నిన్ను మంచి దేశములో నాటే దేవుడున్నాడు, నీకు శ్రేష్టమైన దీవెనలు ఇచ్చే దేవుడున్నాడు, నువ్వు తృప్తి కలిగి దేవుని స్తుతించేటట్లుగా నిన్ను హెచ్చించే దేవుడున్నాడు, నిన్ను ఆదరించే దేవుడున్నాడు, నిన్ను ప్రేమించే దేవుడున్నాడు. కాబట్టి నువ్వు ఎవరి వైపు చూడవలసిన పని లేదు. పరలోకమును విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టి నిన్ను నన్ను ఆయన తన పరిశుద్ధ రక్తంతో విలువ పెట్టి కొన్న ఆ కన్న తండ్రి వైపు మనం చూడగలిగితే చాలు. నీ బాధ ఏదైనా సరే నువ్వు విడుదల నందుతావు, నువ్వు దీవెన నందుతావు. నీ జీవితానికి దేవుడు గొప్ప కార్యాలను చేస్తాడు. ఆయన ఆశ్రయించిన వారిని ఆయన త్రోసివేసే దేవుడు, ఆయన మొరపెట్టు వారికి సమీపించి
ఆలకించి ఉత్తరం ఇచ్చే గొప్ప దేవుడు. ఆ దేవుడు మన మొర కూడా వింటాడు, మన జీవితంలో కూడా మేలు చేస్తాడు. అటు దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దామా? నమ్మదగిన దేవా, గొప్ప దేవా, చాలని దేవా, ఉన్నతుడా, నువ్వెంత మంచి దేవుడవు నాయన. మా జీవితాల్లో బాధలు కలిగినప్పుడు, కష్టము కలిగినప్పుడు, నష్టము కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు ప్రభువా నిన్ను ఆశ్రయించుట మాకెంతో మేలని ఈరోజు మాతో మాట్లాడేవు నాయన. కాబట్టి మాకు బాధ కలిగినప్పుడు నీ సన్నిధిలో చేరి, నీ సన్నిధిలో మోకరించి, చేతులు జోడించి, నీకు ప్రార్థించి, నీకు మొరపెట్టి, నీకు విన్నవించి విడుదల నందు కృప నాకు మాకు కలుగునుగాక. ప్రభువా, ఎవరైతే నీ మార్గాల్లో నడుస్తారో వారిని మంచి దేశంలో ప్రవేశింపజేస్తున్నావు నాయన. వారికి నాయన కొరత ఉండదు అన్నావు, వారికి లోపం ఉండదని చెప్పావు, వారు తృప్తి కలిగి నేను స్తుతిస్తారని చెప్పావు. ఆ దివ్య కృప ఈరోజు వాక్యాన్ని వీక్షించిన ప్రతి బిడ్డకు యేసు నామమున కలుగునుగాక తండ్రి. నన్ను కూడా నీ కృపలో బలపరచు, నా కుటుంబాన్ని కూడా దీవించు నాయన. ఇమ్మానుయేలు స్వరమైన ఆధ్యాత్మికమైన కార్యక్రమాలను వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఈ కార్యక్రమాలు ఆగక కొనసాగడానికి కృపనివ్వండి. శ్రీమంతుడా, నీ మహిమలో మా ప్రతి అవసరతలు తీరునుగాక. స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యాన్ని నిర్గటి ఫలింపచేయమని యేసునామం అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనకు, సంఘమునకును, పరిశుద్ధులకు దేవునికి సదాకాలము తోడేయండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇమ్మానుయేలు స్వరమనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి అనేకులకు తెలియచెప్పండి. అంతేకాదు, ఇమ్మానుయేలు స్వరం అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మాటిమాటికి మీరు ఫోన్ ద్వారా కార్యక్రమాలు వీక్షించి ఆత్మీయ మేలులు పొందండి. మా గురించి, ఈ యొక్క పరిచర్య గురించి ప్రార్థన చేయండి. ఎప్పటికెప్పుడు మాకు ఫోన్లు చేస్తూ ఉండండి, మాతో మాట్లాడుతుండండి. ప్రభు కృప మనందరికీ తోడైండి నడిపించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. కొత్తగూడెం పాల్వాంచ ప్రాంత ప్రజలకు శుభవార్త. జీసస్ వే అపోస్తలిక్ చర్చ్ వారు నిర్వహించు క్రీస్తు ఆత్మీయుల సమ్మేళన కూడిక, క్రీస్తు ఆత్మీయుల సమ్మేళన కూడిక మార్చి 20వ తేదీ 2024 ఉదయం 9:30 గంటలకు. అడ్రస్ సీతారామపురం, దమ్మపేట రోడ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈ కూడికలో ప్రసంగించుటకు అభిషిక్తులు, దేవుని చేత దేశ విదేశాల్లో బహుబలముగా వాడబడుతున్న ఇమ్మానుయేల్ ప్రేయర్ హోమ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రెవరెండ్ పాస్టర్ డి రమేషయ్య గారు ప్రసంగించెదరు. కొత్తగూడెం పాల్వాంచ ప్రాంత ప్రజలు పాల్గొని దేవుని దీవెనలు పొందగలరు. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ జాన్సన్ గారు. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము. మా ఆరాధనలు జరుగు స్థలం. మా మొదటి ఆరాధన ఉదయం 8 గంటలకు గాజుల రామారం రవినారాయణ రెడ్డి నగర్ నందు జరుగును. మా రెండవ ఆరాధన ఉదయం 11:30 మియాపూర్ ఓల్డ్ ఆఫీస్పేట్ సాయినగర్ నందు జరుగును. పాలు పొంది దీవెనలు పొందగలరు. మా అడ్రస్ రెవరెండ్ డి రమేష్, ఇమ్మానుయేల్ ప్రేయర్ హోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, 2-327 సాయినగర్, ఓల్డ్ ఆఫీస్పేట్, మియాపూర్, హైదరాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకై మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్ 9912956528.